సుమన్ శెట్టి గారు మరి సంజన గారు వీళ్ళిద్దరు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు వచ్చరికి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది గురువారం మార్నింగ్. యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఉన్న కంటెస్టెంట్స్లో సుమన్ శెట్టి గారు, సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నారు. నాట్ ఇన్ అఫీషియల్. అన్ని మ్యాక్సిమం మీరు గూగుల్లో ఏ పోస్ట్ చూసినా, అన్అఫీషియల్ పోస్ట్ చూసినా సరే వీళ్ళిద్దరికి అయితే కొంచెం ఓట్స్ తక్కువే ఉన్నాయి. సో అంటే అంటే ఓటింగ్లో ఉన్న కంటెస్టెంట్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఓట్స్ అన్ని ఎవరికి పడాల్సిన వాళ్ళు వాళ్ళకి పడుతున్నాయి. సో అందుకే కంపేర్ టు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో వచ్చేసరికి సుమన్ గారికి, సంజన గారికి ఓట్స్ అనేవి పడుతున్నాయి. కాకపోతే వాళ్ళకి ఎక్కువ పడడం వల్ల వీళ్ళైతే బాటంలోకి వస్తారనమాట. సో వీళ్ళకి పడే ఓట్లు సరిపోవు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉందన్నమాట. మాక్సిమం అదే ఛాన్సెస్ ఉన్నాయి 109%. యాజ్ పర్ బస్ కూడా అదే చెప్తుంది డబుల్ ఎలిమినేషన్. సో ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే మిడ్ వీక్ లో సుమన్ గారు, వీకెండ్ లో సంజన గారు ఎలిమినేట్ అవుతారు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేకపోతే డబుల్ ఎలిమినేషన్ కనుక కన్ఫర్మ్ గా ఉంటే శనివారం సుమన్ గారు, ఆదివారం సంజన గారు అయితే ఎలిమినేట్ అవుతారు యాజ్ పర్ బజ్ అండ్ యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం. సో ఇది ఇంకా మనకి బజ్జే. కాకపోతే ఏదేమైనప్పటికీ ఇంకా టైం ఉంది కాబట్టి త్వరగా సుమన్ గారికి, సంజన గారికి మీ ఫ్యాన్స్ అయితే ఓట్లు వేసుకోండి. ఓట్లు వేస్తేనే వాళ్ళ కంటెస్టెంట్స్ లోపల ఉంటారు, లేకపోతే ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇద్దరు కూడా ఎలిమినేట్